మనం గ్రంథాన్ని చదవడం కొరకై, గ్రంథాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కొరకై పాత నిబంధనలో ఉన్న కొన్ని ప్రాథమిక సూత్రాలను మనం నేర్చుకుంటున్నాం. వాటిలో ప్రాముఖ్యంగా దేవుని ప్రతినిధులు లేదా దేవుని రాయబారం అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. గడిచిన 2 దినాల్లో ఈ అంశాలపై మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దేవుని ప్రతినిధి అనే దానికి ఉన్న రూల్స్ ఏమిటి అనంటే, ఏజెన్సీ యొక్క లేదా ప్రతినిధి యొక్క సూత్రం ప్రకారంగా ఎవరైతే ఒక వ్యక్తి దేవునికి బదులుగా, దేవుని పక్షంగా, దేవుని తరపున ఒక కార్యాన్ని చేస్తున్నాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవునిని రిప్రజెంట్ చేస్తున్నారు, దేవునిని కనపరుస్తున్నారు. మనం గ్రంథం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. అవేంటి అనంటే, ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు అనే విషయాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు అనే విషయాన్ని చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మాత్రమే అమరుడు, ఆయన అదృశ్యుడు, ఆయన ఎవరి కంటికి కనిపించే దేవుడు కాదు, ఆయన చూడలేడు, చూడనేరడు అనే విషయాన్ని కూడా మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం దేవుని ఎవరో చూడలేరు అనే విషయాన్ని, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం అనుకుంటాను, ఆ ప్రాంతంలో కూడా ఎవరును దేవునిని చూడలేదు, చూడనేరడు, ఇంతకు పూర్వం కూడా చూడలేదు అని ఈ విషయాలు మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. అయితే మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆదికాండంలో యెహోవాను చూచెను అని మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. యెహోవా అతనికి కనబడెను అని మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఏంటి ఒకదానికొకటి వ్యతిరేకత? ఒక వాక్యం మరొక వాక్యాన్ని వ్యతిరేకిస్తుందా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం ఒక వాక్యం మరొక వాక్యాన్ని వ్యతిరేకించట్లేదు. అయితే మనమే అక్కడ కొన్ని విషయాల్ని గమనించలేక పొరపాటు పడుతున్నాం. పొరబడ్డానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క పద్ధతి లేదా దేవుని యొక్క సాంప్రదాయం, ప్రతినిధికి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యతను మనం గుర్తించలేక, ఆ సూత్రం మనకి తెలియక చాలా సందర్భాల్లో గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం వరుసగా క్రమంగా నేర్చుకోవాలి అంటే పాత నిబంధన మనం చాలా బాగా ఎరిగిన వారమై ఉండాలి, పాత నిబంధన బాగా మనం గమనించిన వారమై ఉండాలి. ముఖ్యంగా సూత్రాన్ని ఎరిగి మనం గ్రంథం చదివితే సులభంగా మనకు అర్థమవుతుంది. బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క స్పోక్స్ పర్సన్గా లేదా మౌత్ పీస్గా దేవుని యొక్క వర్తమానాన్ని కానీ, వాగ్దానాలను కానీ, హెచ్చరికలను కానీ, దేవుని యొక్క ఉద్దేశాలను కానీ ప్రజలకు అందించిన దూతలు మనం చూస్తూ ఉంటాం. దూతలు, ప్రవక్తలు, దేవుని సేవకులను మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని పేరు మీద పనిచేశారు, దేవుని పేరున వారు పనిచేశారు. దూతలకు యెహోవా నామం ఉంది, సేవకులకు యెహోవా నామం ఉంది. కాబట్టి ఈ విధంగా వారు పనిచేశారు. వారు ఆథరైజ్డ్ పీపుల్ అన్నమాట. దేవుని చేత
ఎన్నుకొనబడిన ప్రత్యేకమైన దూతలు లేదా ప్రజలుగా ఉన్నారు. వారు దేవుని కార్యక్రమాలని ముందుకు తీసుకొని పోతారు. దేవుని యొక్క మౌత్ పీస్గా లేదా స్పోక్స్ పర్సన్గా వారు పనిచేస్తూ ఉంటారు. దే క్యారీ అవుట్ ద వర్క్ ఆఫ్ గాడ్, క్యారీ అవుట్ వర్క్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామంలో ఆయన చెప్పిన విషయాల్ని ముందుకు తీసుకొని పోతారు. వారిని దేవుని ఏజెంట్లు లేదా ప్రతినిధులు అంటారు. వారు ఏం చేయగలుగుతారనంటే దేవుని పక్షంగా ఒక పట్టణాన్ని కానీ, దేశాన్ని కానీ, ప్రాంతాలను కానీ నాశనం చేయడానికి దేవుడు వారికి అధికారం ఇస్తారు. ఉదాహరణకు సొదొమ గొమొరా ప్రాంతాలని యెహోవా దూతలు ఇద్దరు వచ్చి నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 19వ అధ్యాయంలో. వాటిని వివరంగా మనం ప్రతి వచనానికి అర్థం తెలుసుకుంటూ ముందు చదువుతాం భవిష్యత్తులో. అయితే ఈరోజు పరిచయం చేసుకుంటాం. శత్రువుల నుండి తన ప్రజలను రక్షించుటకు దేవుడు తన ప్రతినిధులను లేదా తన దూతలను దేవుడు పంపడం అనేది మనం చూస్తాం. దేవునికి ప్రతినిధులు ఉన్నారు. తన ప్రతినిధుల ద్వారా దేవుడు తన ప్రజల్ని కాపాడుకుంటారు. మనం నిర్గమాకాండం 13వ అధ్యాయం మనం చూస్తుంటే దేవుని దూతల ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను వెలుపలికి రప్పించినట్లుగా, దేవుని దూతల ద్వారా దేవుడు వారిని కాపాడి వారికి కాపుదలను అనుగ్రహించినట్లుగా మనం నిర్గమాకాండం 13వ అధ్యాయం నుండి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులను తన ప్రజల్ని దేవుడు కాపాడుకుంటారనమాట అండి తన దూతల ద్వారా. తన కోపాన్ని మానవ జాతిపై కుమ్మరించినప్పుడు దేవుని ప్రతినిధులను ఉపయోగించుకుంటారు. పట్టణాలని, ప్రాంతాలని, దేశాల్ని శిక్షించాల్సి వచ్చినప్పుడు దేవుడు తన దూతలను వినియోగించుకుంటారు. ఇవన్నీ దేవుడు ఎలా చేస్తారంటే సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఆజ్ఞలను జారీ చేయడం ద్వారా, తన ఆజ్ఞలు అమలు చేయడంలో తన ప్రతినిధులను వినియోగించుకుని కార్యక్రమాలని జరిగించుకుంటూ ఉంటారు. దేవుని పక్షంగా చర్య తీసుకోవడంలో దూతలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. వారిని యెహోవా దూతలు, ప్రభు దూతలు, దేవుని దూతలు అని పిలవడం మనం చూస్తాం. వారిని చూచిన భక్తులు ఏమంటారనంటే యెహోవాను చూచెను, యెహోవా పొదలో కనబడెను అన్నట్లుగా మనకు కనబడుతుంది. యాకోబు వాస్తవానికి పోరాడింది దూతతో, కానీ ఏమని ఉంటుందంటే యెహోవాతో పోరాడెను అని ఉంటుంది. ఈ విధంగా బైబిల్ చదువుతున్నప్పుడు మనం కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు మనం గమనించలేకపోయినట్లయితే, ఈ సూత్రాలు గమనించలేని కారణంగా, మనం ఎరుగని కారణంగా బైబిల్ని అపార్థం చేసుకోవడం అనేది ఎక్కువ సమస్యగా మారిపోతుంది. ఈనాడు అనేకులకు ఈ ప్రాథమికమైన సూత్రం తెలియక దేవుడెవరో, దేవుడు తన కార్యక్రమాలు ఏ విధంగా జరిగించుకుంటారో అనేది తెలియక అవస్థలు పడుతున్నారు. కాబట్టి మనం ఈ విషయాల మీద పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. ఒక ఏజెంట్ లేదా ఒక మనిషి తన పక్షంగా ఒక వ్యక్తిని పంపినప్పుడు ఆ వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీగా ఉంటారు. ఇది మనకు సాధారణంగా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లండన్లో కొంతమంది భారతదేశపు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్లో లేదా ఇతర దేశాల్లో తలదాచుకునేవారు వారి తరఫున న్యాయవాదిని కోర్టుకు పంపుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే అటార్నీ అంటారు, న్యాయ సలహాదారుడు అని. అటార్నీ అంటే అటార్నమెంట్ అంటే బదలాయింపు. పవర్ ఆఫ్ అటార్నమెంట్ అంటే ఏంటంటే హక్కును బదలాయించడం. పవర్ ఆఫ్ అటార్నీ అంటే హక్కును బదలాయించాడు అనమాట. అంటే ఇతను రావాల్సిన దానికి బదులుగా ఇతను సలహాదారుడు వచ్చి కార్యక్రమాలు చేస్తాడనమాట. ఇతను కోర్టులో అటెండ్ కావాల్సిన దానికి బదులుగా ఇతని తరపున న్యాయవాది వచ్చి, లేదా వకీలు, లాయరు, గుమస్తా అని కూడా అంటారు, అతను వచ్చి ఇతని తరపున నిలబడి ఇతని తరపున ఏమేం చేయాలి అన్ని కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. అలాగే దేవుని పక్షంగా కూడా పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నారనమాట పాత నిబంధనలో.
వారే దేవుని ప్రతినిధులు లేదా దేవుని యొక్క రాయబారులు. వారు ఎలా వ్యవహరిస్తారు అని అంటే, నిజంగా ఆ యజమానే లేదా దేవుడే వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తారు. వారు ఏం మాట్లాడితే, వారు ఏ విధమైన ఫైలు వాళ్ళు మూవ్ చేస్తే అది యజమాని మూవ్ చేసినట్లే, యజమాని మాట్లాడినట్టే. ఎందుకంటే వారు హక్కును పొందారు, హక్కు బదలాయింపు చేయబడింది, హక్కు వారికి ఇవ్వబడింది. పవర్ ఆఫ్ అటార్నీ అంటాం దాన్ని. కాబట్టి ఎవరు పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరించడానికి అధికారం కలిగి ఉన్నారో వారికి యజమానికి ఉన్నంత బలం, యజమానికి ఉన్నంత శక్తి, యజమానికి ఉన్నంత హక్కు ఉంటుంది. ఇది మనం వాగ్దానాలు చేయడంలో దూతలో నిశ్చయముగా నేడు నీవు కుమారుని కంటావు అని వాగ్దానాలు చేస్తున్న దూతలు మాట్లాడే మాటల్లో ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనే సూత్రం మనం చూస్తాం. అంటే దేవుని యొక్క దూతకు దేవుని సముఖము, దేవుని ప్రత్యక్షత ఉన్నదని మనం ఇంతకు పూర్వం నేర్చుకున్నాం. అలాగే దేవుని యొక్క శక్తి కూడా ఉందన్నమాట. యజమాని తరపున కార్యకలాపాలు నిర్వహించేదే పవర్ ఆఫ్ అటార్నీ. దీని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని కానీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని కానీ అంటారు. కాబట్టి ప్రత్యేకింపబడిన ఆ వ్యక్తి లేదా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ప్రత్యేకింపబడిన వాడే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీతో భూమి మీద దేవుని పక్షంగా కార్యక్రమాలు చేస్తారు. పరలోకపు తండ్రి తన యొక్క ఏజెంట్ని లేదా తన ప్రతినిధిని పంపడం ద్వారా కార్యక్రమాలు జరిగించుకుంటారు. ఇది మనం ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ వచ్చిన వారు 3 మనుషులు. వచ్చిన మనుషులు ఎందుకు వచ్చారు అని అంటే, అబ్రహాముకు సంతానం ఇవ్వబోతున్న సంగతిని వాగ్దానం చేయడానికి వచ్చారు. దేవుని పక్షంగా వచ్చారు. దేవునికి బదులుగా దేవుని యొక్క పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ కలిగి దేవుని వాగ్దానాలను దేవుని మౌత్ పీస్గా, దేవుని యొక్క స్పోక్స్ పర్సన్గా వచ్చారనమాట. ఈ విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 1-2 వచనాల్లో చూస్తాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములాంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. పూర్వకాలమందు దేవుడు ఎలా మాట్లాడారు అంటే నానా విధములుగా, అంటే వేరియస్ కైండ్స్ అనమాట. ఎలాగనంటే దూతల ద్వారా మాట్లాడారు. వారు దేవుని యొక్క స్పోక్స్ పర్సన్. దేవుని యొక్క వాగ్దానాలు కానీ, దేవుని యొక్క ఉద్దేశాలు కానీ, దేవుని యొక్క ప్రకటనలు కానీ, దేవుని యొక్క ప్రమాణాలు కానీ మానవులకు అందించడానికి దేవుని పక్షంగా పవర్ ఆఫ్ అటార్నీ, దేవుని యొక్క వకీలుగా లేదా న్యాయవాదిగా దేవుడు అనుగ్రహించిన హక్కును పొంది దేవుడు వారికి అధికారాన్ని బదలాయిస్తే ఆ అధికారంతో వారు వచ్చి కార్యక్రమాలు చేస్తారన్నమాట. ఇది మనం లాయర్లు, కోర్టుల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఏ మ్యాన్ ఆర్ ఏంజల్ కెన్ బి అడ్రస్డ్ యాజ్ గాడ్ వైల్ నాట్ బీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ అని అన్నారు. అంటే దేవుడు కాకపోయినా దేవుడిగా వ్యవహరించేవారు, దేవుని నామాన్ని కలిగి ఉన్నవారు, అదే మనం ఆదికాండం 18వ అధ్యాయంలో కానీ 16వ అధ్యాయంలో కానీ మనం చూస్తాం. వారు దేవుని నామాన్ని, అధికారాన్ని, శక్తిని కలిగి కార్యక్రమాలు జరిగిస్తారనమాట. దాన్నే ఇక్కడ ఏ మ్యాన్ ఆర్ ఏంజల్ కెన్ బి అడ్రస్డ్ యాజ్ గాడ్ వైల్ నాట్ బీయింగ్ హిమ్సెల్ఫ్ గాడ్ అన్నాడు అనమాట. అది యూదుల యొక్క సాంప్రదాయం, పద్ధతి. ఆ సాంప్రదాయం పద్ధతుల్లో కార్యక్రమాలు జరిగితే మనం వాళ్ళ సాంప్రదాయం పద్ధతుల్లో ఆ విషయాలను గ్రహించాలి తప్ప ఆ దూత కూడా దేవుడే, ఎదుగో దేవుని చూశారు అనకూడదు. ఎందుకంటే గ్రంథం చెప్తుంది, యేసుప్రభువారు సత్యసాక్షి అయితే యేసుప్రభువారు చెప్పారు తన నోటితో, ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, నేరడు అనే విషయాన్ని కూడా చెప్పారు. పౌలు కూడా చెప్పారు ఈ విషయాన్ని. మనం దేవుడు ఆత్మస్వరూపాన్ని నమ్ముతాం. ఆత్మస్వరూపాన్ని నమ్మిన మనమే దేవుని చూశారు అంటూ మరలా మరొక రెండవ నాలుక ద్వారాని రెండవ మాట మనం మాట్లాడుతున్నాం.
అయితే చూశారు అని గ్రంథంలో ఉంటే దానికి వెనక అసలు విషయం ఏంటి, దాని వెనక ఉన్న వాస్తవాలు ఏంటి అని మనం గ్రహించినట్లయితే దాని వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి అని అంటే, దేవుడు తన దూతలకు తన నామాన్ని, తన అధికారాన్ని, బదలాయించిన హక్కును అన్నిటిని ఇచ్చారు. దాన్ని ఏమన్నారనంటే దేవుని ప్రతినిధిగా లేదా గాడ్స్ ఏజెంట్ అన్నారనమాట. ఈ ఏజెన్సీ అనేది పాత నిబంధన అంతా మనకు కనిపిస్తుంది, క్రొత్త నిబంధనలో కూడా కనిపిస్తుంది, ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఈ విషయాలు మనం గ్రహించకుండా ఏదో మనకి తోచిన పద్ధతిలో, మనకు నచ్చిన పద్ధతిలో గ్రంథాన్ని చదువుకుంటూ పోతే దేవుణ్ణి చూశాను అనే అనేకమైన అబద్ధ బోధలు, అనేకమైన అబద్ధాలకు మనం తావిచ్చిన వారం అవుతాం. కాబట్టి గాడ్స్ రిప్రజెంటేటివ్స్, దేవుని యొక్క ప్రతినిధులు అనే ప్రతినిధులు ఉన్నారు దేవునికి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధన చదువుతున్నప్పుడు మనం చాలా సులభంగా ఈ విషయాలు మనం గుర్తిస్తూ గ్రంథం యొక్క స్వచ్ఛతను మనం గ్రహించగలుగుతాం. దేవుడు ఒక్కడే, ఆయనను ఎవరూ ఎన్నడూ చూడలేదు. ఆయన మహాత్మ్యం గల మహారాజు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై మహారాజుగా పరిపాలన చేస్తున్న దేవుడు తన ఏజెంట్స్ ద్వారా, తన పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, ప్రత్యేకింపబడిన బదలాయించిన హక్కులతో, అధికారంతో ఆయన కార్యక్రమాలు చేసే గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరుగుతాం. కొన్ని పనులను నెరవేర్చడానికి దేవుడు దూతలను మరియు మనుషులను ఎలా ఉపయోగించుకున్నాడు అనేది మనం గ్రంథం అంతట్లో తేటగా మనం చూడగలుగుతాం. దేవుడు ఎలా నెరవేర్చుకున్నారు అనేది 15వ అధ్యాయంలో తన వాక్యాన్ని అబ్రహాముకు దర్శనమందు ఇవ్వడం ద్వారా, 16వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 7వ వచనంలో యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అన్నాడు. యెహోవా దూత. 9వ వచనంలో అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. 10వ వచనంలో యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదును అన్నాడు. ఎవరు సంతానాన్ని అభివృద్ధి చేస్తారో, ఎవరు విస్తరింపజేస్తారంటే దేవుడు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ కలిగిన యెహోవా దూత చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుణ్ణి చూడలేదన్నప్పుడు చూడలేదు, వినలేదన్నప్పుడు వినలేదు. మరి ఎలాగ ఇక్కడ అనంటే దేవుడు తన దూత ద్వారా, తన ప్రతినిధుల ద్వారా, తన రిప్రజెంటేటివ్స్ ద్వారా కార్యక్రమాలు జరిగించుకుంటున్నారు. 13వ వచనం మనం చదువుతున్నప్పుడు అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. కాబట్టి చూచుచున్న దేవుడు చూచాడు కాబట్టి దూతను పంపించారు. దేవుడు చూచి చలించిపోయి నువ్వు ఇక్కడతో నీ అంతమైపోదు, నువ్వు చనిపోవు, నీకు సంతానం వస్తుంది, నీ సంతానం విస్తరిస్తుంది అనే విషయాన్ని హాగరుకు దేవుడు తన దూత ద్వారా చెప్పారు. ఎంత స్పష్టంగా ఉంది. అదిగో హాగరు దేవుణ్ణి చూచిందట అనే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే హెబ్రీలు యొక్క గ్రంథం ప్రకారంగా, హెబ్రీలు యొక్క సాంప్రదాయం, పద్ధతులు, ఆచారాల ప్రకారంగా పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికైతే ఉంటుందో, హక్కు ఎవరికైతే దేవుడు తన నామము, తన ప్రత్యక్షతనిచ్చారో వారు తన పక్షంగా కార్యక్రమాలు జరిగిస్తుంటే వారిలో వచ్చిన వారిలో తమ దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క వాగ్దానాలను, ప్రమాణాలను చూస్తారు. వారి హృదయానికి అర్థమైనప్పుడు వారు అనుకుంటారు దేవుణ్ణి చూచాను అని. ఎందుకంటే ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి కళ్ళతో చూడలేం, హృదయంతోనే మనం దేవునిని చూడగలుగుతాం. అందుకని యేసుప్రభు వారు కూడా అన్నారు, హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అది హృదయానికి సంబంధించింది తప్ప కంటికి సంబంధించింది కాదు చూడడం, దేవుని చూడడం అనేది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. ఈ బేసిక్లో ఈ ప్రాథమిక అంశాలు మనం గుర్తుపెట్టుకుని చదువుతుంటే త్రిత్వం అనే ఆలోచన అసలు గ్రంథానికే లేదు. మనం గ్రంథం చదువుతున్నప్పుడు
దేవుడు ప్రత్యక్షమయ్యారు అనే మాటలు మనం చూస్తాం. దేవుడు బయలుపరుచుకున్నారు అనే మాటలు మనం చూస్తాం. అంటే మా మేనిఫెస్టేషన్ అన్న గాడ్స్ మేనిఫెస్టేషన్ అంటే దేవుడు బయలుపరుచుకున్నారు. ఎలాగో అని అంటే తన దూతల ద్వారా. దేవుడు ఈ ప్రకృతి ద్వారా కూడా తనను బయలుపరుచుకుంటున్నారు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురం చేయుచున్నది, పగటకు పగలు బోధ చెప్తున్నది, రాత్రికి రాత్రి బోధ చెప్తుందంట. వాటికి భాష లేదు, కానీ ఎవరి గురించి చెప్తున్నాయి అంటే దేవుని గురించి చెప్తున్నాయి. సృష్టి దేవుని యొక్క ఏజెంట్. దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత ఉన్నతమైన వారు, ఎంత క్రమశిక్షణతో దేవుడు ఉంటారు, ఎంత క్రమంగా ఈ సృష్టి అంత కార్యక్రమాలు జరిగిస్తుంది అనే విషయాలు మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సృష్టి దేవుని బయలుపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం దేవుని బయలుపరచడం. అలాగే వచ్చిన దూతలు లేదా దేవుని యొక్క ఏజెంట్స్, రిప్రజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు దేవుని ప్రత్యక్షపరుస్తారు. ప్రత్యక్షపరచడం అని అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, వాగ్దానాలను, శక్తిని వారు కనపరచడం ద్వారా దేవుని ప్రత్యక్షపరుస్తారు. అంతే తప్ప కంటికి ఎప్పుడూ దేవుడు కనిపించలేదు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై సమస్త కార్యక్రమాలను జరిగించుకుంటున్నారు. అటువంటి దేవుని పాత నిబంధనలో ఉన్న యూదులు ఎలాగ అర్థం చేసుకున్నారో, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజలు ఎలాగ అర్థం చేసుకున్నారో అని మనం చదువుతూ మనం నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి తప్ప మనకు నచ్చినట్లుగా అర్థం చేసుకుంటూ గ్రంథం యొక్క స్వచ్ఛమైన అర్థాన్ని, భావాన్ని మనం పాడు చేయకూడదు. యెహోవా యొక్క దూత లేదా పంపబడిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పంపిన వ్యక్తిగా పరిగణింపబడతారు. యెహోవా నామంలో వచ్చారు, యెహోవా శక్తిని బట్టి వచ్చారు, యెహోవా స్పోక్స్ పర్సన్గా, మౌత్ పీస్గా దేవుని మాటలు అందించడానికి వచ్చారు. డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడతారు. మనం చదువాం ఇక్కడ, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని. ఇదే మాట 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా దూత అంటాడు, ఈ మీదటికి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పెను. కుమారుడు కలుగుతాడు అని చెప్పేశాడు అనమాట. ఇలాగా డైరెక్ట్ స్పీచ్లో దూతలో స్వయంగా తానే దేవుడై ఉన్నట్టు, తానే సర్వాధికారంతో, సంపూర్ణమైన అధికారంతో దేవుని పక్షంగా విషయాలు చెప్తుంటే అనేకులు ఈ విషయాలను గ్రహించలేక, సూత్రాలు తెలియక, చదివే పద్ధతి క్రమం తెలియక ఇబ్బంది పడుతున్నారు. మనం గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభు యొక్క దూత, యెహోవా దూత, దేవుని దూత అనే మాటలు మనకి చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి. పాత నిబంధనలు 65 సార్లు ప్రభు యొక్క దూత అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఇంకా ఏంజల్ స్పీక్స్ యాజ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ అన్నాడు హాగర్ సందర్భంలో. కాబట్టి వారిని ఏమన్నారంటే యెహోవా దూతలు, ప్రభు దూతలు, దేవుని దూతలు అన్నారనమాట. దేవుని నామాన్ని వచ్చి దేవునికి సంపూర్ణమైన విధేయులై సమస్త కార్యక్రమాలు జరిగించి, దూతలకు ఎటువంటి సెల్ఫ్గా వాటికి ఎటువంటి ఉద్దేశం ఉండదు. వారికి ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఏమి ఉండదు. దేవుడు ఏం చెప్తే అదే. దేవుడు ఒక రికార్డింగ్ ఫిలప్ చేసేస్తే ఆ రికార్డింగ్ ప్రకారంగా సమస్త కార్యక్రమాలు చేసేస్తాయన్నమాట. ఇంకా ఒక్క మాట ఎక్కువ కానీ తక్కువ కానీ చెప్పకుండా ఉన్నదన్నట్లుగా చేసి వెళ్ళిపోతారు. అది దేవుని యొక్క ప్రతినిధుల యొక్క పని. దూతలు దేవుని పక్షంగా అన్ని కార్యక్రమాలు చేస్తే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనల్ని ఏమన్నారు అంటే సేవకులైన ఆత్మలు అన్నారు. వారు రక్షణ పొందే వారికి సేవ చేయడానికి అనమాట. కాబట్టి మనల్ని దేవుడు క్రీస్తునందు మరింత హెచ్చించారు. దూతల ద్వారా కానీ, తన ప్రతినిధుల ద్వారా కానీ, దేవుని పక్షంగా మాట్లాడిన పాత నిబంధన సేవకుల ద్వారా కానీ దేవుడు ఏ విషయాలు మానవులకు బయలుపరిచారంటే మానవ రక్షణకు సంబంధించిన విషయాలను దేవుడు బయలుపరిచారు.
ఈనాడు క్రీస్తు యేసునందు మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ అనుభవిస్తున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి దేవుడు బయలుపరిచారు. క్రీస్తునందు ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందడం కొరకు పాత నిబంధన దూతలో లేదా దేవుని యొక్క ప్రతినిధులు దేవునిగా వ్యవహరించి వారు ఏం చేశారనంటే మనకి బుద్ధి కలగడానికి, మనకి బోధ కలగడానికి, మనకి హెచ్చరికను కలగడానికి వీటన్నిటిని దేవుడు బయలుపరిచారు. వీటన్నిటిని దేవుడు మన కొరకు ముద్రించి ఉంచారు. ఆ తరం వారు ఎలాగ అర్థం చేసుకున్నారో మనము ఈ తరంలో ఇప్పుడు చదువుతున్న మనం కూడా అలానే అర్థం చేసుకోవాలి. ఇది సుమారుగా 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథం ఆదికాండాన్ని మనం చదువుతున్నాం. అంతటి పురాతనమైన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, అంతటి పురాతనమైన విషయాలు మనం చదువుతున్నప్పుడు వారు ఎలాగ అర్థం చేసుకున్నారో మనం కూడా అలానే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మన అందరం కూడా సఫలమై దేవుని యొక్క కృపను సంపూర్ణంగా పొందాలని కోరుతూ శ్రద్ధగా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. వందనాలు.